దీప అసిస్టెంట్‌గా జోష్న, సూరజ్‌కి కాఫీ, టీలు ఇస్తూ లేడీ ప్యూన్‌గా మారిన పారిజాతం. మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక్కడ పారిజాతం అడ్డంగా దొరికిపోతుంది. మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మరో నెల శిక్ష ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పారు. గుర్తుపెట్టుకో. ఈవిడ గారు ఎన్ని గుర్తుపెట్టుకున్నా ఇలాంటి పనులు చేయడం మానదులే బావా అని చెప్పేసి దీపా కార్తీకు పద వెళదామని వెళ్ళిపోతారు. ఏంటి గ్రాని ఇలాంటి పిచ్చి పనులు చేస్తావు? అడ్డంగా దొరికిపోయాడనుకున్నాను. కానీ చివరకు బావొచ్చి అంతా పాడు చేశాడు. ఆ మాయలోడు వస్తే నా ఆటలు సాగవని నాకు అర్థమైపోయిందే. కానీ ప్రతి దాంట్లోని బావ ఇన్వాల్వ్‌మెంటు ఎక్కువైపోతుంది. బావ ప్రతి విషయంలో మనల్ని ఓడిస్తూనే వస్తున్నాడు. బావ, అలాగే ఆ దీప గెలుస్తూనే వస్తున్నారు. వాళ్ళని ఎట్టి పరిస్థితిలోని గెలవనివ్వకూడదు. వాళ్ళని ఓడించాలి. నేను మరో మంచి ప్లాన్ వేస్తాను. ఎట్టి పరిస్థితిలోని కూడా వాళ్ళని గెలవనివ్వను అని పారిజాతం అంటూ ఉంటుంది. చాల్లే నువ్వేసిన ప్లాన్లు. ఇప్పటి వరకు నువ్వు చేసిన పనుల వల్ల నేను కూడా తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్, నీ ప్లాన్లేమైనా గొప్పగా ముందుకు వెళ్ళాయనుకుంటున్నావా? నువ్వు చేసిన ప్లాన్లన్నీ ఫెయిల్ అవడం వల్లే ఈరోజు నేనీ పరిస్థితిలో ఉన్నాను. సర్లే, మనిద్దరం ఒకటే. ఇద్దరి ప్లాన్లు ఇప్పుడు అలానే ఉన్నాయిలే. మనిద్దరికీ మంచి రోజులు లేవు. ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది. జాగ్రత్తగా ఉంటే బావుంటుంది. రేపొద్దున్న తాత అక్కడ కంపెనీలో నాకేం శిక్ష వేయబోతున్నాడని అసలే నేను టెన్షన్‌గా ఉన్నాను. ఎందుకే నీకు టెన్షన్? అక్కడుంది మీ తాత. నీకు పెద్ద పెద్ద శిక్షలేమీ వెయ్యడులే. నాకైతే వేస్తాడు తప్ప నీకైతే పెద్ద పెద్ద శిక్షలు పడవు. ఆ కార్తీక్ గాడు ఆశల మీద నీరు చల్లుతాడు. అమ్మో! తాతని తక్కువ లెక్క వేయకూడదు. నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. తాతకి మనవరాలైనా, నువ్వైనా, ఇంకెవరైనా సరే చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి తాత ఖచ్చితంగా చెప్పేశాడు. తాత తప్పు చేస్తే ఎవ్వరినీ క్షమించడు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. అయినా మనం తప్పులు చేయడం మానం కదే. ఏం చేస్తాం? తప్పులు చేయకుండా ఉండడం మన వల్ల కాదు. ఎందుకంటే ఆల్రెడీ తప్పు చేసి ఇంట్లో అడుగు పెట్టాము. మనమున్న స్థానాన్ని కుక్కటి వేళతో సహా కదిలించకుండా ఉండాలి అంటే ఏదో ఒక ప్రయత్నం చెయ్యక తప్పడం లేదు. కానీ మన దరిద్రం నెత్తి మీదే తాండవం ఆడడం వల్ల మనం దొరికిపోతున్నాము అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. సర్లేవే, నిన్ను నేను, నన్ను నువ్వు నిందించుకుంటే మనిద్దరికీ ఇలానే ఉంటుంది. ఊరుకోకూడదు. ఊరుకుంటే వీళ్ళు రెచ్చిపోతున్నారు. అలా అని పిచ్చి ప్లాన్లు వేసి దొరికిపోకు. కాస్తుంటే బావ నీ గురించి బయట పెట్టేసేవాడు. ఇక నీకు ఈ ఇంట్లోకి ఎంట్రీ కూడా ఉండేది కాదు. తాత నిన్ను వెంటనే బయటికి గెంటేసేవాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. అవునవునే బాబు, వాడిని చూసేసరికి నాకు గుండెల్లో దడ పట్టుకుంది. ఎక్కడ నిజాన్ని బయట పెట్టేస్తాడో అని. కానీ వాడు కాస్త కనికరించి వదిలేశాడు. లేకపోతే ఈరోజు నేను గేటు బయట అడుక్కు తినేదాన్ని అని చెప్పేసి కాస్త భయపడుతుంది పారిజాతమైతే. వీడు ఎంత మాయగాడంటే ఎన్ని మాయలు చేస్తున్నాడే బాబు. వీడి మాయల ముందు మన ప్లాన్లు ఏమీ పనవ్వడం లేదు. కానీ గట్టి ప్లానే చేయాలని అనుకుంటారు. ఏం ప్లాన్ చేసినా నెక్స్ట్ డే చూద్దామని చెప్పేసి ఎవరికి వారుగా సైలెంట్ అయిపోతారు. ఇక మరునాడు అందరూ ఆఫీస్‌కైతే వెళతారు. ఈలోగానే ఇంట్లో ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆఫీస్‌కి రమ్మని జోష్నని అడుగుతాడు శివన్నారాయణ. తాత, ఇప్పుడు నేను ఆఫీస్‌కి రావాల్సిన అవసరం ఇంకేముంది? అదేంటి, ఈరోజు దీప సీఈఓగా బాధ్యతలు తీసుకోబోతుంది. నువ్వు లేకపోతే ఎలా? అక్కడ నాకంటూ ఎలాంటి స్థానం లేనప్పుడు నేనెందుకు రావాలి? స్థానం ఉందో లేదో అక్కడికొచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. నువ్వు ఆఫీస్‌కి రా. కాకపోతే ఇప్పుడు నాతో రాకపోయినా కాస్త లేట్‌గా అయినా ఆఫీస్‌కి రా. మీ గ్రాని ఉంది కదా, గ్రానీని తీసుకొని రా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆఫీస్‌కి శివనారాయణ. ఏంటి గ్రాని, నన్ను ఆఫీస్‌కి రమ్మంటున్నాడేంటి తాత?
ఏంటి మీ నానమ్మ మనవరాలు చెవులు కొరుక్కోవడం అయిపోతే మావయ్య గారు ఆఫీస్కి రమ్మని పిలుస్తున్నారు కదా, రెడీ అవ్వి ఆఫీస్కి వెళ్ళు. ఏదైనా తప్పు చేసే ముందు ఆలోచించుకోవాలి. తప్పు చేసిన తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదు. కానీ నీకెన్నిసార్లు చెప్పినా వేస్ట్ అని, వృధా అని నాకు అర్థమవుతుంది. నువ్వు అర్థం చేసుకునే స్టేజ్ దాటిపోయి తప్పుల మీద తప్పులు చేయడమే అలవాటుగా మార్చుకున్నావు. నువ్వు ఎలా మారతావో ఏంటో అంటూ అక్కడి నుంచి అసహించుకుని పక్కకి వెళ్ళిపోతుంది సుమిత్ర. మీ అమ్మకు నిజం తెలిసిపోయిందేంటే? నిజమైతే తెలీదు. కానీ మనమేదో తప్పయితే చేశామని మమ్మీకి డౌటొచ్చింది. పూర్తిగా నిజం తెలిస్తే మనమిద్దరం లోపల కాదు, గేటు బయట ఉండి ఇక మమ్మీని అడుక్కునేవాళ్ళం అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునవునే, నిజం తెలిస్తే నిజంగానే మీ అమ్మ మనిద్దరిని గేటు బయటకు గెంటేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మీ తాత అలాగే మిగిలిన వాళ్ళెవరు అసలు నిజం మీ అమ్మకి చెప్పకుండా మనల్ని కాస్త కనికరించారు. ఆ విషయంలో ఇంకా అదృష్టవంతులమే అనుకోవాలి అని చెప్పేసి పద పద రెడీ అవ్వక తప్పదు కదా అని చెప్పేసి అయినా నేనేం రెడీ అవుతానులే, ఈ పని మనిషి గెటప్ నుంచి నాకు విముక్తి ఎప్పటికి దొరుకుతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఇద్దరు రెడీ అవుతారు. ఈలోగానే ఇక్కడ ఆఫీస్కి వచ్చి కార్తీక్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఎదురు చూస్తూ ఉండగానే జోష్ని ఇంకా రాదు, సూరజ్ అయితే వస్తాడు. సూరజ్, జోష్న అలాగే ఇంకా మా పారు రాలేదేంటి? ఏంటి ఇంకా జోష్న రాలేదా? అవును సూరజ్. సరే, నేను తీసుకొస్తాను వాళ్ళని. వెళ్ళి త్వరగా తీసుకురా సూరజ్. ఇక్కడ దీపని సీఈఓగా అనౌన్స్ చేసి తనకి బాధ్యతలు అప్పచెప్పాలి కదా. జోష్న కూడా ఇక్కడే ఉండాలి కదా. వెళ్ళి తీసుకురా సూరజ్ అని చెప్పేసి శివనారాయణ కూడా అంటూ ఉంటాడు. అమ్మా, ఈరోజు బాధ్యతలు నువ్వు తీసుకోబోతున్నావు. నీకు కంగ్రాట్స్. మరోసారి కంగ్రాట్స్ చెప్తున్నాను. నీ తెలివితేటలు మంచితనం కారణంగానే నువ్వు చదువుకున్నది తక్కువైనా ఇక్కడ నువ్వు మంచి స్థానాన్ని సంపాదించుకోగలిగావు. నీ పక్కన సూరజ్ ఉండడం నీ అదృష్టమని అనుకోవాలి. సూరజ్ మంచితనం, నీ మంచితనం తోడవడం కారణంగానే ఈరోజు ఇంత పెద్ద సంస్థకి సీఈఓవి కాగలిగావు అని చెప్పేసి మరోసారి దీపని పొగుడుతూ ఉంటాడు శివనారాయణ. అయితే మీ అత్తయ్య ఏమంటుందమ్మా? అత్తయ్య చాలా హ్యాపీగా ఉన్నారు పెద్దయ్య గారు. అత్తయ్య నిజంగా చాలా సంతోషపడుతున్నారు. నాకు ఇంత పెద్ద బాధ్యత వచ్చినందుకు జాగ్రత్తగా చెయ్యమని, నా పుట్టింటి పరువుని కాపాడమని ఆ బాధ్యత కూడా నా చేతిలోనే పెట్టారు. నా కూతురు ఎప్పుడూ పుట్టింటి గురించి ఆలోచిస్తుంది. మా పరువు ప్రతిష్టల గురించి నా కూతురు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. నిజంగానే నేను నా కుటుంబం అలాగే నా సంస్థ బాధ్యతలు నీ మీద పెడుతున్నాను. కాపాడే బాధ్యత నీదే తల్లి. తప్పకుండా పెద్దయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సూరజ్ అయితే అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇంటికి వచ్చి జోష్నకి ఫోన్ చేస్తాడు. ఏంటి, నువ్వెందుకొచ్చావు? నువ్వు ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరాలి. నేను రాను. నేనెందుకు రావాలి? నిన్ను ఆఫీస్కి తీసుకురమ్మని ఆర్డర్ వచ్చింది. ఏంటి, బావ నిన్ను పంపించాడా? వస్తావా, తీసుకు వెళ్ళమంటావా? లేకపోతే శివనారాయణ గారికి ఫోన్ చేసి ఇవ్వమంటావా? లేదు, వస్తాను అని చెప్పేసి ఇక తనైతే స్కూటీ మీద బయలుదేరుతుంది. ఈలోగా మేడం, తమరు కూడా ఆఫీస్కి రావాలని అదే మీ సార్ గారు, అదే పెద్ద సార్ చెప్పారు. మరి బయలుదేరుతారా? వస్తాను. ఏం చేస్తాను, నేను ఆటోలో బయలుదేరి వస్తాను. నా స్థాయి అదే కదా ఇప్పుడు ప్రెజెంటు అని చెప్పేసి మనవరాలు అలాగే నానమ్మ ఇద్దరూ కూడా బయలుదేరుతారు. ఇద్దరు చాలా కోపంగా ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో అక్కడ అని చెప్పేసి అనుకుంటూ బయలుదేరుతారు. ఇలా బయలుదేరేసరికి ఇక్కడ చూస్తే స్టాఫ్ అంతా కూడా అక్కడే నిలబడి దీపకి కాంగ్రాట్స్ చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దీపని చూసి ఈలోగానే జోష్న, పారిజాతం అలాగే సురచంద్రు కూడా లోపలికైతే వస్తారు. దీపకి జరుగుతున్న సన్మానం, దీపని అందరూ కూడా అక్కడ ప్రశంసల వర్షం కురిపించడంతో జోష్న కోపంతో ఆ లోపలికి అడుగు పెడుతుంది.
దీప గారు నిజంగా చాలా గ్రేటు. మా అందరికన్నా మీరు తక్కువ చదువుకున్నారని మా మనసులో ఒక చిన్న అభిప్రాయం ఉండేది. మీరెలా సీఈఓ పదవిని తీసుకోగలరు? మీరెలా రన్ చేయగలరు? అని చెప్పి మేము ఒక చిన్న అభిప్రాయానికైతే వచ్చాము. నిజంగా మీకు సీఈఓ పదవి వస్తుందో లేదో అని అనుకున్నాం. కానీ మీరు ఫుడ్ విషయంలో అసలు మీ తెలివితేటలను ఉపయోగించి సేల్ చేసిన విధానం పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి, పెద్ద పెద్ద బిజినెస్‌లు చేసిన వాళ్ళకి కూడా ఆ ఆలోచన రాకపోవచ్చు. నిజంగా చాలా గ్రేటు. మీలాంటి వ్యక్తి మాకు బాస్‌గా ఉంటే మాకు నిజంగా ఎలాంటి కష్టం ఉండదు. ఇక మా కష్టాన్ని అర్థం చేసుకునే బాస్ మీరని మాకు అర్థమవుతుంది. డబ్బున్న వాళ్ళు, గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు బాస్‌గా ఉంటే వాళ్ళ యాటిట్యూడ్‌ని మా మీద చూపిస్తారు. మీలాంటి వాళ్ళు బాస్‌గా ఉంటే మా కష్టాన్ని అర్థం చేసుకుంటారు. మేము చేసే పనిని గుర్తిస్తారు. దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తూ, మమ్మల్ని ప్రశంసిస్తూ ఇంకా ఈ సంస్థని ముందుకు తీసుకుని వెళతారనే గట్టి నమ్మకం మా అందరిలోనూ కలిగింది. స్టాఫ్ అందరి తరపున మరోసారి మీకు కంగ్రాట్స్ చెప్తున్నాం. నిజంగా మీలాంటి వ్యక్తి ఈ సంస్థకు చాలా అవసరం. మీలాంటి వాళ్ళు ఇలా గొప్పగా సాధిస్తే మాలాంటి వాళ్ళ సంతోషంగా కంపెనీలో వర్క్ చేసుకోగలుగుతాము. మీకు మరింత సపోర్టివ్‌గా ఉండగలుగుతాము. సూరజ్ గారు, మీరు కలిసి ఈ సంస్థను ముందుకు తీసుకువెళ్తారనే నమ్మకముంది. ఒకప్పుడు కార్తీక్ గారు సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ సమయంలో కూడా మేము స్టాఫ్ అంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే కార్తీక్ గారు కూడా మీలానే ఆలోచిస్తారు. కార్తీక్ గారు కూడా చాలా మంచి మనిషి. చదువు, హుందా, అలాగే ఇక తనకంటూ ఐశ్వర్యం ఉన్న రోజుల్లో కూడా ఆయన మా మీద జాలి, దయ, వర్క్‌లో సిన్సియర్‌గా ఉన్న మా కోసం తను చాలా చేశారు. స్టాఫ్ విషయంలో చాలా ఆలోచించేవారు. కస్టమర్స్ దగ్గర నుంచి, బయట పనిచేసే ప్యూన్ దగ్గర నుంచి అందరికీ కూడా ఎవరికి ఇవ్వవలసిన విలువ, ఎవరికి ఇవ్వవలసిన గౌరవం వాళ్ళకి ఇచ్చి, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొచ్చి, ఈ సంస్థను ఈరోజు ఇంత గొప్పగా నిలబెట్టారు. అందుకనే మీరు కూడా అంత గొప్పగా ముందుకు తీసుకొస్తారనే నమ్మకం మాకుందని తెగ పొగిడేస్తూ ఉంటారు స్టాఫ్ అంతా. మీ స్టాఫ్ ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. దీప సీఈఓ కావడం మీ అందరికీ ఇష్టమే అని ఇప్పుడు నా మనసుకి తృప్తిగా ఉంది అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక దీపని సీఈఓ పదవిలో కూర్చోబెట్టి దీపకు బాధ్యతలు అయితే అప్పచెప్తాడు. దీపను సంతోషంగా దీవించి, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ సంస్థ బాధ్యతలు నీ భుజం మీద వేసుకున్నావు. ఈ సంస్థని ముందుకి నడిపించవలసిన బాధ్యత నీదే. ఎలాంటి తప్పొప్పులు జరగకుండా, ఎవరి మోసానికి లొంగిపోకుండా నువ్వు తెలివిగా ఆలోచించి ముందుకు తీసుకుని వెళ్ళాలి. సూరజ్, మీరిద్దరూ కలిసి ఈ సంస్థను ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇద్దరికీ ఈ బాధ్యతలైతే అప్పచెప్తున్నాను. ఈ బాధ్యత కేవలం దీపది మాత్రమే కాదు, నీది కూడా అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఈలోగా ఇక జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంక నాకేం పనుంది? దీప సీఈఓ పదవిలో కూర్చుంది కదా, నేనైతే వెళుతున్నాను అని చెప్పేసి బయటకు వస్తూ ఉంటుంది. హలో హలో పెద్ద మేడం గారు, ఎక్కడికి వెళతారు? మీరు వెళ్ళడానికి లేదు. మీకు ఒక ముఖ్యమైన పంచాయతీ ఉంది. కాసేపు వెయిట్ చేయండి. ఇక్కడ కార్యక్రమం పూర్తయితే అక్కడికి రావడం జరుగుతుంది. అవును. అవును జోష్న, కాసేపు వెయిట్ చేయి. తర్వాత వెళదు గాని. నువ్వెక్కడికి వెళ్ళాలో, ఎక్కడుండాలో నేను డిసైడ్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అలా ఇక అక్కడి నుంచి అందరూ కూడా ప్రశంసలు కురిపించి, అలాగే బొకేస్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కార్తీక్ దగ్గరికొచ్చిన దీప, "బావా నన్ను దీవించు బావా" అంటూ ఉంటుంది. "ఏంటి దీప, నా దీవెనలు ఎప్పుడూ నీకుంటాయి. నా భార్య సక్సెస్ అవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేనే కదా." "అవును బావా, నువ్వు వెనక ఉంటే నేను ఎంత దూరమైనా వెళ్ళగలను. ఏదైనా సాధించగలననే నమ్మకం నాకుంది" అని చెప్పేసి ఇక ఎమోషనల్ అవుతుంది. కార్తీక్‌ని హగ్ చేసుకుంటుంది దీప. ఆ తర్వాత సరే పద, తాత ఇక అక్కడ జోష్న మేడం గారికి వేయబోయే శిక్షను మనం చెప్పాలి కదా అని చెప్పేసి బయలుదేరతారు ఇద్దరు కూడా. ఇక బయటకైతే వస్తారు. ఇక అందరూ ఒక చోట నిలబడతారు. పారిజాతం, అలాగే జోష్న, శివనారాయణ, సూరజ్, దీప, కార్తీకు. తాత, ఇంకా ఎందుకు తాత? నేనిక్కడ ఎందుకుండాలి? అవును, ఇంకా అది ఇక్కడ ఉండి ఏం చేస్తుందండి?
అది ఇప్పటికే చాలా బాధపడుతుంది. బాధపడుతుందా? ఎందుకు బాధపడుతుంది? ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంది ఎవరు? మీ ఇద్దరూ కలిసి మోసాలు చేసి ఈరోజు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి నేను కూడా తలదించుకునేలా చేశారు. ఈ విషయం బయటికి రాలేదు కాబట్టి సరిపోయింది. బయటకొస్తే స్టాఫ్ ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చును. శివన్నారాయణ గారు పైగా ఇక ఈ సంస్థకి చైర్మన్ అయిన నా మనవరాలే ఇలాంటి పిచ్చి పని చేసింది అంటే స్టాఫ్ ఎంతగా అసహించుకునేవారో ఊహించలేం కూడా. దీపని ఏ నోటితో అయితే గొప్పగా పొగిడారో అదే నోటితో జోష్నని అసహించుకుని ఈ రెస్టారెంట్లో కూడా అడుగు పెట్టకుండా బయటికి గెంటేసేవారు. చిచి, ఏం మనుషులో ఏంటో. సరే, నేను వెడుతున్నాను తాత. ఎక్కడికి పెద్ద మేడం గారు మీరు వెళ్ళేది? నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు పెద్ద సారు. తమరి స్థానం ఏంటో చెప్పడం గురించి. ఏంటి? మరి తమరికి శిక్ష ఉంది కదా? ఏంటా శిక్ష? ఇక నుంచి తమరు రోజు ఆఫీస్కి రావాల్సిందే. నేను ఆఫీస్కొచ్చి ఏం చేస్తాను? మీరు ఆఫీస్కొచ్చి ఏం చేస్తారో కూడా నేనిప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. తమరు ఆఫీస్కి వచ్చేది ఎందుకో తెలుసా? దీప అసిస్టెంట్గా. ఈ రోజు నుంచి కాదు కాదు, ఈ క్షణం నుంచి మీరు దీప అసిస్టెంట్గా పని చేయబోతున్నారు పెద్ద మేడం గారు. ఏంటి? నేనా దీపకి అసిస్టెంటా? అవును, ఈ రోజు నుంచి నువ్వు దీపకి అసిస్టెంట్గా పని చేయబోతున్నావు. ఇదే నేను నీకు విధిస్తున్న శిక్ష. నువ్వు ప్రతిరోజు ఆఫీస్కి రావాల్సిందే. దీప చెప్పినట్టుగా నువ్వు వినాల్సిందే. ఈ క్షణం నుంచే దీప బాధ్యతలు తీసుకుంది కాబట్టి నిన్ను అసిస్టెంట్గా ఇక దీపకి అప్పచెప్తున్నాను. ఇక దీపే చూసుకుంటుంది. ఏదైనా పిచ్చి పనులు చేస్తే దీప అసిస్టెంట్ దగ్గర నుంచి దీప ప్యూన్గా మార్చేస్తాను అని చెప్పేసి శివనారాయణ షాక్ ఇస్తాడు. సాకులు పెట్టుకొని రాకుండా ఏదైనా తప్పించుకునే ప్రయత్నం చేసినా, మోసాలు చేసినా ఈసారి శిక్ష చాలా కఠినంగా ఉంటుందని షాకిస్తాడు. ఏంటండి ఇదంతా? అలా ఎలా కుదురుతుంది? అది దీపకి పైగా చదువు లేని దానికి అసిస్టెంట్గానా? నీ దగ్గరికే వస్తున్నాను పారిచేతం. చదువు లేనోళ్ళ దగ్గరికి అసిస్టెంట్గా పాపం నీ మనవరాలు పనిచేస్తుంటే నీ మనసు ఒప్పడం లేనట్టుంది. అందుకనే నువ్వు కూడా ఈ ఆఫీస్లోనే ఉండబోతున్నావు. నేనేం చేస్తాను? సూరజ్, ఈ రోజు నుంచి దీప సీఈఓ అయితే మిగతా బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పాను కదా. దీపకి పెద్దగా ఇంగ్లీష్ రాదు. దీప తరపున బాధ్యతలు స్వీకరించింది నువ్వే కాబట్టి ఇక నుంచి పారిజాతం నీ దగ్గర ప్యూన్గా పనిచేస్తుంది. ఏంటి? శివుడా? అవును, లేడీ ప్యూను. ఈ రోజు నుంచి మన ఆఫీస్లో నీ దగ్గర ఇక పారిజాతం పనిచేస్తుంది. పారిజాతం నీకు టీ కాఫీ అందించడం, టిఫిన్ తీసుకురావడం, అలాగే నీకు ఏం కావాల్సి వచ్చినా పారిజాతమే వచ్చి నీ ముందు నిలబడి పని చేస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే, ఏమండి? అవును, ఏమండినే మాట్లాడుతున్నాను. మీ ఇద్దరు చేసిన పాపాలకు ఇదే సరైన శిక్ష. మీ ఇద్దరికి నేను వేస్తున్న శిక్ష ఇదే. నేను వేసిన శిక్షని కాదని తోక జాడిస్తే ఈ శిక్ష మరింతగా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ క్షణం నుంచే మీరు పనులు మొదలు పెట్టొచ్చు. కార్తీక్, ఈ బాధ్యతలు కూడా నీకే అప్పచెప్తున్నాను. పారిజాతం సూరజ్ విషయంలో ఏదైనా కసురుకున్నా, విసుక్కొని ఏదైనా చెయ్యకపోతే పారిజాతం శిక్ష ఏంటో నీకు తెలుసు కదా. అలాగే జోష్న కూడా దీప చెప్పినట్టుగా చెయ్యకుండా దీప మీదే పెత్తనం చెయ్యాలని చూసినా, అలాగే ఏదైనా దీపని మోసం చేయాలని చూసినా జోష్నకి మరింత కఠినంగా శిక్ష మారిపోతుంది. వీళ్ళ బాధ్యతలు తీసుకొని వీళ్ళు ఎలాంటి తప్పులు చేయకుండా వీళ్ళకి అప్పచెప్పిన పనిని జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్లే బాధ్యత నీదే. వీళ్ళ చేత దగ్గరుండి వీళ్ళకి అప్పచెప్పిన పనులు వీళ్ళు సిన్సియర్గా చేస్తున్నారో లేదో చూసి నాకు చెప్పాల్సిందే. సరే పెద్దయ్య గారు, నేను మీకు ఏదైనా సరే వెంటనే కంప్లైంట్ ఇచ్చేస్తానుగా. మన పారు ఏం చేసినా వెంటనే మీ దగ్గరికి పారుని తీసుకొచ్చి నిలబెడతాను. అప్పుడు మీరే ఏం శిక్ష చేస్తారో చూసుకోండి. ఒరే ఒరే ఒరే, ఏంట్రా ఇదంతా? ఎందుకురా మా బ్రతుకులతో ఆడుకుంటున్నావు? ఏం పారు, నువ్వు నా భార్య జీవితంతో ఆడుకున్నప్పుడు నీకేమీ అనిపించలేదా? నీకు శిక్ష వేసేసరికి మీ బ్రతుకులతో ఆడుకుంటున్నట్టు అనిపించిందా?
కడుపుతో ఉన్న నా భార్య జీవితంతో ఆడుకొని, నా భార్య మీద నింద వేసి మరీ ఇక్కడి నుంచి పంపించేయాలని చూసావు కదా! మరప్పుడేమైంది? నీ మనవరాలికి నీకు శిక్ష పడేసరికి నీకు బాధ కలుగుతుందా? ఎదుటి వాళ్ళ బాధేంటో నీకు కూడా తెలియాలి కదా! ఇక నుంచి నీ పని అయిపోయిందిలే. సూరజ్, ఇక నుంచి బాధ్యత నీకే కదా తాత అప్పజెప్పారు. ఈవిడ గారిని ప్యూన్‌గా ఎలా ఉపయోగించుకుంటావో, కాఫీ, టీలు అలాగే మరి ఇంకా ఎలా ఈవిడ గారిని అసలు రెస్ట్ లేకుండా చేస్తావో అది నీకే వదిలేస్తున్నాను. ఒరేయ్! నా వయసునన్నా చూసి ఆలోచించండ్రా. వయసా? వయసొచ్చినా బుద్ధి, జ్ఞానం లేదు కదా నీకు. నువ్వు చేసే పనులలా ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అలా ఇక జోష్న ఏమో దీప చెప్పిన పనులు చేస్తూ, ఇక దీపకి అసిస్టెంట్‌గా, అలాగే సూరజ్ చెప్పిన పనులు చేస్తూ, సూరజ్‌కి టీ, కాఫీలు అందిస్తూ, లేడీ ప్యూన్‌గా ఏమో పారిజాతం ఉండడంతో ఇక ఇద్దరికీ చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. అలా ఊహించని షాక్ అయితే శివనారాయణ, కార్తీక్, జోష్న పారిజాతానికి ఇవ్వబోతున్నారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.